అందరికీ నమస్తే అండి. గూగుల్ అండ్ యూట్యూబ్ ఆల్మోస్ట్ ప్రపంచంలో మనల్ని శాసిస్తున్నది ఇవే. ఇప్పుడంటే చాట్ జీపీటీ అండ్ ఏఐ ఇవన్నీ వచ్చాయి, కానీ ఇవి పూర్తిగా అంత డెప్త్గా మాసివ్గా వెళ్ళలేదు. కానీ గూగుల్ ఉన్నంత మాసివ్గా గడిచిన 20-25 సంవత్సరాలుగా గూగుల్ ఉన్నంత మాసివ్గా ఇంకేది లేదు కదా. ప్రస్తుతానికి దానికి ఆల్టర్నేటివ్ కూడా లేదు. అండ్ యూట్యూబ్ కూడా వినోదం కోసమైనా, సమాచారం కోసమైనా, నేర్చుకోవడం కోసమైనా దేనికైనా యూట్యూబ్. ఈ రెండింటి గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక అకాడమీ ఏర్పాటు చేయడానికి, డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి, దానికి అనుబంధ పరిశ్రమ, అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రయత్నాలు దాదాపుగా కొలిక్కొచ్చాయి. నిజానికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే యూట్యూబ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయండి, మేము దానికి సహకరిస్తాము మీకు అన్ని విధాలుగా అని చెప్పారు. దానికి కొనసాగింపుగా ఈరోజు నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో భాగంగా యూట్యూబ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటనలో 3వ రోజు ఏపీలో సృజనాత్మక అభివృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. షాంగ్రీలా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో టెజరాక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ తేజధర్మ అండ్ ఏపీఏసీ వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ యూట్యూబ్ గౌతమ్ ఆనంద్, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఎంఓయూలపై సంతకం చేశారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధి తోడ్పాటును అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ జరిగిందని చెప్పారు. చాలా మంచిది, చాలా మంచి ప్రాజెక్ట్. యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చాలామంది నిరుద్యోగులు అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని కొత్తగా ఛానల్స్, సృజనాత్మక ఛానల్స్, ఇన్నోవేటివ్గా ఎన్నైనా చేయొచ్చు. యూట్యూబ్లో ఏదైనా సాధ్యమే. కాస్త ఐడియాలజీ ఉంటే, కంటెంట్ కొత్తగా ఇవ్వగలను అనుకుంటే ఈజీగా సక్సెస్ అయ్యే వేదిక యూట్యూబ్ అనమాట. తర్వాత సింగపూర్ పర్యటనలో భాగంగా గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్తో భేటీ కావడం జరిగింది అని నారా లోకేష్ గారు చెప్పారు. విశాఖపట్నంలో సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున వైజాగ్లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశాను. ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డ్రూ బ్రైన్స్ చెప్పారు. సింగపూర్ పర్యటనలో గూగుల్ డేటా సెంటర్ ప్రతినిధులతో భేటీ అయ్యి ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తోంది. దానికి సంబంధించి వాళ్ళకి భూ కేటాయింపులు అన్నీ జరిగాయి, ఎంఓయూలు కూడా జరిగాయి. ఇంకొంచెం వేగవంతం చేయడానికి అడిగారనమాట. అలాగే మురాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి హీరోయికి నివాతో సమావేశం అయ్యారు. సో ఏపీలో అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారంట. అలాగే ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ రీతు మెహ్లావత్తో కూడా భేటీ అయ్యి భారత్లో కార్యకలాపాలను రెట్టింపు చేయాలని భావిస్తున్నందున డేటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇలా నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో మనం ముందే చెప్పుకున్నాం, అస్సలు ఖాళీ ఉండట్లా. చంద్రబాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. సింగపూరే ఎందుకంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రఖ్యాత సంస్థల ఆఫీసులు కూడా ఇక్కడ ఉంటాయి. సో అక్కడ ఉన్న ప్రతినిధులతో భేటీ అవ్వడం ద్వారా ఒక కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నారా లోకేష్ గారు వెళ్ళిన పర్పస్ ఒకటి, చంద్రబాబు గారు వెళ్ళిన పర్పస్ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్పస్ ఏంటంటే సింగపూర్తో తెగిపోయిన సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించడం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో వాళ్ళని భాగస్వాములను చేయడం, రాజధాని నిర్మాణంలో వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవడం, ఆ డిజైనింగ్కి సంబంధించి ఇదంతా. నారా లోకేష్ గారు వెళ్ళిన పర్పస్ ఏంటంటే అక్కడున్న వివిధ కంపెనీలు, వివిధ ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆహ్వానించడం. ఇలా ఎవరి పర్పస్ వాళ్ళు నెరవేరుస్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. దానిలో భాగంగా లోకేష్ గారు ఈరోజు 4 కంపెనీల సీఈఓలతోనూ హెడ్లతో భేటీ అయ్యి ఈ చర్చలు, ఈ ఒప్పందాలు చేసుకున్నారన్నమాట. దానిలో యూట్యూబ్ అకాడమీ అండ్ గూగుల్ డేటా సెంటర్ అనేవి చాలా కీలకమైనవి. సో కంటెంట్కి సంబంధం లేదు, కంటెంట్ అయిపోయింది కదా, ఈ స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఒక ప్రమోషన్ laddupalyam.com అనే ప్రమోషను ఈ వీడియోలో ఒక్క నిమిషం పాటు చూద్దాం. ఇవేంటంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇదేంటి అనే డౌట్ వచ్చేవాళ్ళు వీలైతే laddupalyam.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అనేది ఒకసారి చూడండి. అండ్ లేదా 999783 9994 నెంబర్కి కాల్ చేసి ఈ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని వీలైతే బుక్ చేయండి. దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, అన్నీ కూడా అసలు షుగర్ వాటర్, పంచదార అనేది వాటరు,
కొన్నిట్లో బెల్లం పొడి వాడతారు, కొన్నిట్లో డ్రై డేట్స్ పౌడర్ వాడతారనమాట. షుగర్ ఫ్రీ లడ్డూలు, మఖానా లడ్డు అండ్ ఓట్స్ లడ్డు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక 20 రకాలు. అలాగే వాటితో పాటు పిల్లల కోసం, ఎదుగుదల కోసం అండ్ ఎముకల దృఢత్వానికి, రోగనిరోధక శక్తికి, వీటన్నింటికి పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ప్రోటీన్ పౌడర్ ఒకటి, డ్రై డేట్స్ పౌడర్ ఒకటి, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఒకటి, ఇలా డిఫరెంట్ పౌడర్స్. దాంతోపాటు హాట్ స్నాక్స్ ఉన్నాయి. సో వీలైతే ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. మంచి ప్రోడక్ట్. థ్యాంక్ యూ.